వెల్కమ్ టు ది డిబేట్. వైజాగ్లో వికటాట్టహాసం చేస్తున్న విజయసాయి రెడ్డి గారి గురించి కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అవి మాట్లాడే ముందు ఐపీఎస్ అధికారులపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, ఒక డాక్టర్ పైన తనను చంపడానికి కుట్ర చేశారని, చట్టానికి విరుద్ధంగా నివేదికలు ఇచ్చారని ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు గారు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి టీడీపీ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు కొన్ని సంచలనాలకి కారణమవుతోంది. అప్పుడు ఫిర్యాదులు ఇస్తే తీసుకోలేదు, పైగా అసలు చేసిందే వాళ్ళు కాబట్టి న్యాయం జరగదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్తే అది హైకోర్టుకి పంపించారు కాబట్టి సుప్రీంకోర్టు వారు ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేశారు పోలీసులకి. అది ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఎఫ్ఐఆర్లో ఐపీఎస్లు, ఒక డాక్టరు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పేర్లన్నీ పెట్టారు. ఆ కేసు ఏమవుతుంది, వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి, ఈ విచారణ ఎలా సాగుతుంది, ఎక్కడి వరకు వెళుతుంది, నిజంగానే ఐపీఎస్ల మీద చర్యలు ఉంటాయా, ఇలాంటి చర్చలు చాలా సహజంగానే వస్తాయి, జరుగుతున్నాయి కూడా చర్చలు. ఇది అయితే దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. చాలామంది మెజారిటీ ఒపీనియన్ రఘురామకృష్ణరాజుకి మద్దతుగా ఉంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన మొట్టమొదట తిరుగుబాటు చేసిన ఒక విజిల్ బ్లోయర్ లాంటి వారు రఘురామకృష్ణరాజు గారు. పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ఒక ధిక్కార ధోరణిని వ్యక్తం చేసి తిరుగుబాటు చేశారు. అందులో భాగంగానే ఆయనకి కస్టోడియల్ టార్చర్ చూపించి ఒక రకంగా కస్టోడియల్ డెత్ నుంచి బయటపడ్డాను నేను అని చెప్పే పరిస్థితి అయింది. అందువల్ల అప్పటి నుంచి ఒక ఉద్యమంలాగా సాగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నిరసనలు కానీ, లేకపోతే కొన్ని వోకల్స్గా ఉన్నవాళ్ళు నిలదీయడం కానీ, ప్రశ్నించడం కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇవన్నీ. అందువల్ల ఈ కేసు పెట్టిన తర్వాత కూడా ఆయనకి మద్దతుగానే చాలామంది మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది మాత్రం ఇది కక్ష సాధింపు అని కొంతమంది ఏదో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం, లేకపోతే ఐపీఎస్ల మీద కేసులు పెట్టడం ఏంటని మరికొందరు ఐపీఎస్లు మాజీలు, అంటే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలే కానీ మాజీలు, లేకపోతే రిటైర్ అయిన వాళ్ళు, లేకపోతే మధ్యలో సర్వీస్ వదిలేసిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఐపీఎస్ల మీద కేసులు పెట్టడం ఏంటి, ఈ ఎంపీకి అలాంటి అర్హత ఉందా, అదే ఇదని రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఆ ఐపీఎస్లకు కొంతమంది మద్దతు పలుకుతున్నారు. అయితే చాలా తక్కువ మంది, అది పెద్దగా ఇదేం లేదు. కానీ అసలు ఎలా ఉంది, ఒకటి ఆ మద్దతు పలుకుతున్న వాళ్ళ మీద ఎలాంటి ఒపీనియన్ వ్యక్తమవుతోంది, రెండవది కేసు ఎలా ముందుకెళ్తోంది, అన్నిటికంటే ఈ కేసులో లేటెస్ట్గా వచ్చిన ట్విస్ట్ ఏంటంటే అసలు రఘురామకృష్ణరాజుని ఆయనని హైదరాబాదులో పోలీసులు లిఫ్ట్ చేయడానికి ముందే లేపేయడానికి స్కెచ్ చేశారా, లిఫ్ట్ చేయడానికి ముందే లేపేయడానికి ఎందుకు అని అంటే ఏదో కొత్త కొన్ని ఆధారాలు బయటపడుతున్నాయి అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బయట పెడుతున్నమాట. సో ఆ అంశాలు మనం మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి